అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది. జూలై 15 నుంచి ఆరోగ్య పథకం అమలు. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్. జూలై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జూలై 15 నుండి అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కొత్త పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వచ్చే వారం రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. భార్యాభర్తలిద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే ఇకపై ఒకరి చేతి నుండి మాత్రమే హెల్త్ స్కీమ్ చందా వసూలు చేస్తారండి. గత నెలలో పొరపాటున ఇద్దరి నుండి కట్ చేసిన చందాలను తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య సేవల గరిష్ట పరిమితిని ₹5,00,000కి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆధునిక చికిత్సలు, ఆయుర్వేద వైద్యం కూడా ఈ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లిస్తేనే ఈ పథకం విజయవంతం అవుతుందని సంఘాల నేతలు సూచించారు. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులన్నింటినీ కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలో ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి ప్యాకేజీ రేట్లను ఖరారు చేస్తారండి. 1885 రకాల వ్యాధులకు విస్తృత చికిత్సలు అందించేలా ఆసుపత్రుల జాబితాను పెంచేందుకు అధికారులు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. జూలై 15 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.